నమో గురుభ్యః. మనం మన ప్రశ్నోత్తర రత్నమాలికను చదువుకుంటూ వస్తూ ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే, మన గురువు గారు చిన్న చిన్న పద్యాల్లో పెట్టి మనకు ఘనమైన తత్వాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నారు. పైగా ఊరికనే థియరీ కాదు, ఎట్లా ఆచరించాలి అని మన డైలీ లైఫ్‌లో మనము ఎదుర్కొనే వాటన్నింటిని ఎగ్జాంపుల్స్‌గా పెట్టి చూపిస్తూ ఉన్నారు. వాటిని చదువుకుంటూ వస్తూ ఉన్నాము. ఇంక కొన్ని చూస్తూ ముందుకు వెళ్దాము. పోయిన వారం ఈ 38వ శ్లోకం దగ్గర ఆపినట్టున్నాము. ప్రాణం కన్నా మించి ఏది మనకు రమ్యంగా ఉంటుంది అంటే, హంసల కులాల ధర్మాలు మనకట్లా ఉండాలి. సోహం అని అది నేనే అని చూస్తూ ఉన్నవాళ్ళెవరున్నారో, ఆత్మ ధర్మంతో కూడి ఉన్నవాళ్ళు, వాళ్ళతో కూడి ఉండడము, వాళ్ళ ధర్మాలని మనము తెలుసుకుంటూ, ఆచరిస్తూ ఉండడము మనకు రమ్యమై ఉండాలి. ఇంకది ఈ 2 ఉన్నాయంటే ఇంక బంగారం, ఇంక బంగారం. మనమింక కంప్లీట్‌గా హంసల కులంలో ఉంటాము. హంసల మార్గంలోనే ఆకాశంలో ఏ ఆకాశం మామూలు ఆకాశం గాదు. దహరాకాశంలో వెళ్ళిపోతూ ఉంటాం మనము ఊర్ధ్వ దిక్కుగా. ఇంతే మనకు కావాల్సింది రెండే. కాబట్టి మనము దాన్ని సంరక్షించుకోవాలి. దేన్ని సంరక్షించుకోవాల్సింది అంటే మన కీర్తిని, మన వ్యాప్తిని. హంసల కులంతో కూడి ఉండి హంసల ధర్మాలన్నీ మనం ఆచరిస్తూ ఉన్నప్పుడు మనము జ్ఞానంగా ఖ్యాతి పూర్తిగా వ్యాప్తి జరుగుతూ ఉంటే, దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే, హంసల కులంతో కూడి ఉంటాము. సాధు సంఘము. హంసల ధర్మాలన్నీ ఫాలో అవుతుంటాము. నో ప్రాబ్లము. కానీ మాత్రము లోపల జ్ఞానంగా మనం గూడా ఎదగాలి గదా! ఎంతకాలం ఇప్పుడు సాధువులంటే నాకు చాలా ఇష్టమండి. సాధువులతో సన్మార్గంలో ఉన్న వాళ్ళతో కూడి ఉండడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. నాకు వాళ్ళు ఆచరించేవన్నీ కూడా మన జ్ఞానులు ఆచరించే ఆచరణలన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. కానీ నాకు ఆచరించబుద్ధి గాదండి. నాకు ఆ జ్ఞానాన్ని పెంచుకోబుద్ధి గాదు. అంటే మరి ఏమైపోతావు నువ్వు? వాళ్ళుంటే ఉన్నారు. వాళ్ళు సాధువులుంటే ఉన్నారు. వాళ్ళతో సంఘం పెట్టుకుంటే పెట్టుకున్నావు. వాళ్ళకి ధర్మాలుంటే ఉన్నాయి. ఆత్మ ధర్మాలు నువ్వు తెలుసుకుంటే తెలుసుకున్నావు. నీకు రమ్యమైతే అయ్యాయి. కానీ అక్కడికే ఆగొద్దు. నువ్వు కూడా ఆచరిస్తూ వ్యాపించు. ఆ వ్యాపిస్తూ ఉన్న నీ జ్ఞానాన్ని నువ్వు సంరక్షించుకుంటూ ఉండు అని జాగ్రత్త మనకు చెప్తూ ఉన్నారు. హెచ్చరిక చేస్తూ ఉన్నారు. అందుకోసం మనకు కావాల్సిందేమో తెలుసా? నయేజత్ బుద్ధి గావాలి. ఏజత్ అంటే కదులుతూ ఉండేది అని అర్థం. మనకు మన బుద్ధి ఎట్లా ఉండాలి? కదలకుండా ఉండాలి. నిశ్చలంగా ఉండాలి మన బుద్ధి. ఈ నైజత్ బుద్ధి ఉండాలి అని మనకి 2 చోట్ల చూపిస్తారు. ఉంటే ఎట్లా ఉంటుంది? లేకపోతే ఎట్లా ఉంటుంది అని. మనకు 2 చోట్ల ఉన్నది చాలా ముఖ్యంగా ఒకటి శృతిలో ఉన్నది, ఒకటి స్మృతిలో ఉన్నది. ఆ ప్రమాణాలతో చూసుకోవచ్చు మనం. మన ఈశావాస్యోపనిషత్తులో అనేజత్ దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. మన ఈశావాస్యంలో అనేజత్ ఏకం మనసః జవీయః ఇంక చాలా రాస్తూ వచ్చారిక్కడ. ముఖ్యంగా అనేజత్ ఏకం మనసః జవీయః ఓకే. తదేజతి తన్నైజతి ఓకే. అని 2 చోట్ల చెప్పారు. ఇది మనకు శృతి ప్రమాణము, వేద ప్రమాణము, ఉపనిషత్తు చెప్తూ ఉన్నది. అదెట్లా ఉంటుంది? ఏకం ఏవ అద్వితీయం అయి ఉన్నది అంటే అది అనేజత్. అది కదలడం అన్నది లేకుండా ఉంటుంది. నిశ్చలంగా ఉంటుంది. అది కేవలం జ్ఞానమై ఉంటుంది. ఈ అనేజత్‌నే ఇక్కడ మన ప్రశ్నోత్తరాల్లో నైజత్ అని చూపించారు. నైజత్ అన్నా, అనేజత్ అన్నా ఏజత్ కదలడం అన్నది లేదు అని అర్థం. కానీ అదే మళ్ళీ అదే అనేజత్ ఏకం అయి ఉండి మనసః జవీయః మనసు కన్నా వేగంగా కదులుతుంది. అప్పుడు తత్ అదే ఏజతి కదులుతూ ఉంటుంది కూడా. అంటే కదిలింది కదండీ! అంటే కదులుతుంది అనుకునేవు కాదు. తత్ మళ్ళీ నా ఏజతి కదలదు కూడా. అది కదులుతుందా అంటే కదులుతుంది. కదలదంటే కదలదు. అది కదిలినా, కదలకపోయినా చరమైన, అచరమైన ఉన్నదంతా ఒక్కటే ఏకం. దాన్ని పట్టుకొని నువ్వు దూరంగా ఉంటుంది. తదు అంతికే దగ్గరగా ఉంటుంది. అది లోపల ఉంటుంది, బయట ఉంటుంది, ఏంటంటో ఉంటుంది. దాన్ని పట్టుకోవడం కష్టమే. కానీ ప్రయత్నం చెయ్యి అని మనకు ఈశావాస్యంలో ముందు కొన్ని శ్లోకాల్లో ఈ ఏజత్ గురించి, అనేజత్ గురించి, నైజత్ గురించి చెప్పారు. కాబట్టి ఆ బుద్ధి ఉండాలి.
ఆ బుద్ధి ఉంటే దాంతో ఇదంతా సాధించొచ్చు. శృతి ప్రమాణంగా నైజత్ ఎక్కడున్నదని చూపించాను గదా! ఇప్పుడు స్మృతి పురాణ ప్రమాణంతో చూపిస్తాను పౌరాణికం. మనం చదువుతున్న భారతం అంతా ఏమి ఏజత్. ఆ ఏజత్ స్థితి నుంచి నయేజత్ స్థితికి ఎట్లా వెళ్ళాలి? ఇక్కడ మన ఈశావాస్యం చెప్పినట్టు తదే ఉన్నది ఏకం పాపం. ఆ ఉన్నదొకటే. అదే ఏజతి. అదే కదులుతుంది. కదిలేమవుతుంది? చెప్పగలరా? ఏమవుతుందో మన భారతంలో? అదే ఏకం అనేజతి కాస్త కదిలిందనుకోండి. అదే ఏజతి. ఏజతి అయినప్పుడు ఏమవుతుందది? జనమే జయుడవుతుందది. జన్మించి ఏజయత్వంతోటి కదులుతుంటుంది అని ఆ పేరు అంత అందంగా పెట్టారు మన వ్యాసుల వారు. జనమే జయుడవుతుందది. కదిలి జన్మలు తెచ్చుకుంటుంది. జనమేజయుడవుతుంది. అయితే ఆ జనమేజయుడయింది గదా! కదిలింది కాబట్టి అదే ఏజతి కదిలింది. కదిలేమైంది? జన్మ తెచ్చుకుంది కర్మలతో పాటు. జన్మ తెచ్చుకున్నది ఇప్పుడేం చేస్తుంది? మనకు మన భారతంలో ఇంక వైశంపాయనుల వారిని పెట్టుకొని కూర్చుంది. వైశంపాయనుల వారే దీన్ని ఆ కదులుతున్న మనసును పెట్టుకొని కూర్చున్నారు. కూర్చొని దాన్నే నయేజతి కదలకుండా ఉన్న స్థితికి ఎట్లా తీసుకుని వెళ్ళాలి అని నేర్పిస్తూ ఉన్నారు మొత్తం భారతం అంతా. చూసారా? అట్లా ఉంటుంది. అదే కదులుతుంటే, ఆ కదులుతున్న దాన్ని కూర్చోబెట్టడం కదలకుండా అని ఏది జెప్పారో తదే జతి గాని, దాన్ని నయ్యే జతి జెయ్యి నువ్వా అని చెప్పారు గదా! దాన్నిక్కడ నయ్యే జత్ బుద్ధిగా మార్చు నువ్వు. కదలకుండా కూర్చోబెట్టు. చేయగలరా? చేయగలరా? ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతమంది అది చేయగలరు? ఇక్కడ కూర్చున్నంత సేపు బుద్ధిని ఇక్కడే నిలబెట్టగలరా? ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత గూడా బుద్ధిని ఇక్కడే నిలబెట్టగలరా? ఇక్కడి నుంచి వెళ్తూ ఉన్న సమయంలో ఒక క్షణమైనా సరే ఆగగలరా? సరే ఇంక మళ్ళీ రేపు కలుద్దామని నేను చెప్పేలోగానే ఎళ్తున్నా అండి. నమస్కారం అండి అని పరిగెత్తకుండా కూర్చోగలరా? దేహం కదలకుండా కూర్చోబెట్టగలరా? మనసు కదలకుండా కూర్చోబెట్టగలరా? ఇంద్రియాల్ని కదలకుండా ఆపగలరా? ప్రత్యాహారం చేయగలరా? దానికి మనసుకి ధారణ, ధ్యానం నేర్పించగలరా? సమాధి స్థితికి తేగలరా? తీసుకొచ్చారంటే ఇంక మీరే బంగారం. మీరింక మీ వ్యాప్తికి అసలు అడ్డు అదుపు లేదు. మీరింక విష్ణువే. అయితే అటువంటి నయేజత్ బుద్ధి ఎట్లా ఉండాలి? పతివ్రతగా ఉండాలది. పతి పాలిస్తూ ఉన్నారు గదా! దాన్ని సంరక్షిస్తున్నారు గదా! ఆ రకంగా పాలిస్తూ ఉన్న మిమ్మల్ని అనుసరించడమే వ్రతంగా బెట్టుకోవాలి. మీ బుద్ధి మీరిక్కడ కూర్చున్నప్పుడు చదువుతున్నా సరే, మీరిక్కడి నుంచి లేచి ప్రపంచంలోకి పడిపోయినా సరే, మీ బుద్ధి మిమ్మల్ని అంటుపెట్టుకొనుండాలి. మిమ్మల్ని వదిలిపెట్టి ప్రపంచంలోకి పారకుండా ఉండాలి. మీరెక్కడున్నా సరే. అటువంటి పతివ్రత మిమ్మల్ని అనుసరించి వచ్చే విధంగా మీ బుద్ధిని నిలబెట్టాలి. ఆ నిలబెట్టడం అన్న బుద్ధి, నిలబడ్డ బుద్ధి ఏదున్నదో, నిశ్చలమైన బుద్ధి, దాని పేరు నైజత్ బుద్ధి. అట్లా ఉన్నది అంటే అది నిశ్చయాత్మకమైన బుద్ధిగా మారుతుంది. ఏకా ఇహ కురునందన దాంతో ఏమైనా సాధించొచ్చని జెప్పింది దీని గురించి. అంత జాగ్రత్తగా సంరక్షించుకోవాలి దాన్ని. అంత జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా బుద్ధిని సంరక్షించుకుని కూర్చున్న తర్వాత మనకు కావాల్సిందేమి వెంటనే విద్య కావాలి కదా! సాధువులుంటారు దాందేముంది. వాళ్ళు ఆ హంసల కుల ధర్మాలను పాటిస్తూ ఉంటారు. మంచిది. కానీ నీ బుద్ధి ఎక్కడున్నది? వాళ్ళ దగ్గర ఫిజికల్‌గా కూర్చోవడానికి ఎంతసేపు అది నీకు సహకరిస్తున్నది? పతివ్రతగా నిన్ను అనుకరిస్తూ ఉన్నది. అక్కడి నుంచి ఒకవేళ ఎంతసేపు కూర్చుంటావు వాళ్ళని అంటుకుని, జీడిపాకం వేసుకుని, బంక వేసుకుని, అప్పుడప్పుడైనా నువ్వు వాళ్ళు వేరుగా ఉండాల్సొస్తే ఫిజికల్లీ, నీ బుద్ధి అయినా కూడా వాళ్ళనే తగులుకునున్నదా? ఉన్నదండి. మంచిది. అయితే ఇంత దూరం వచ్చేసావు గాబట్టి, నెక్స్ట్ నీ బుద్ధికి మనం అప్పజెప్పవలసిందేమి? సమాధి స్థితి, సమాధాన స్థితి గదా! సమ్యక్‌గా ఆధానం అవ్వాలది. ఆత్మస్థితిలో ఉండాలి. దానికి విద్య గావాలి. ఇప్పుడు ఈ విద్య మళ్ళీ 2 పార్ట్స్‌గా చూపిస్తున్నారు. ఒకటి చెప్తూ ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుంది? ఒకటి వింటూ ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుంది అని చెప్తున్నారు. అది చూద్దాము. కా కల్పలత లోకే సత్ శిష్యాయ అర్పితా విద్య. కః అక్షయ వటవృక్షః స్యాత్ విధివత్ సత్ పాత్ర దత్త దానం యత్. ఈ లోకంలో విద్య ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఎట్లా వ్యాపిస్తూ ఉంటుంది.
దాన్ని మీరు సంరక్షిస్తూ ఉన్నారు గదా! సంరక్షిస్తూ ఉన్న మీ విద్య, కీర్తిగా వ్యాపిస్తూ ఉన్న మీ జ్ఞానము 2 పార్ట్స్‌గా ఉంటుంది. ఒకటి ఈ లోకంలో సత్ శిష్యులకు సత్ మార్గంలో ఈ సాధు మార్గం అంటే సన్మార్గం. సన్మార్గంలో ఉన్న వాళ్ళని చూసుకొని వాళ్ళు చెప్తూ ఉన్నవి వింటూ, వాళ్ళని అనుసరిస్తూ, వాళ్ళు చేస్తూ ఉన్నదాన్ని ఆచరిస్తూ ఉన్న ఏ బుద్ధి ఉన్నదో, అటువంటి పాత్రత కలిగిన బుద్ధితో కూడిన శిష్యుడెవడున్నాడో, శిష్యుడు అంటే ఎవడైతే శుశ్రూష చేస్తూ ఉన్నవాడో వాడికి సమర్పించబడ్డ అంటే ఇవ్వబడ్డ విద్య ఏదున్నదో అది ఈ లోకంలో కల్పలత వంటిది. వాడొకవేళ శిష్యుడు నిజంగా యోగ్యుడై ఉంటే, పాత్రుడై ఉంటే, వాడు నిజంగా సత్శిష్యుడై ఉంటే, అటువంటి వాడికి ఒకవేళ ఈ విద్యనిస్తే వాడు దాన్ని పుచ్చుకుంటే ఏమవుతుంది? ఆ విద్య వాడిలో కల్పలతలాగా ఎందుకిక్కడ కల్పవృక్షం అనలేదు అంటే, లతలాగా ఇంక తీగలాగా పారుతూనే ఉంటుంది ఆ జ్ఞానం. ఆ తీగను పట్టుకుని వాడు దాటిపోవచ్చు. ఆరురుక్షుడు వాడు. వాడు ఏదో అంధత్తమః లోకంలో చీకటి కూపం లాంటి ఈ జన్మలోకొచ్చి పడ్డాడు గదా! ఈ విద్య కల్పలతలాగా గురువుగారు ఆ శిష్యుడు యోగ్యుడేనా? వాడికి పట్టుకుని పైకి పాకి వచ్చేందుకు ఆ బలం ఉన్నదా? లేదా? అని యోగ్యత ఉన్నదా? లేదా? అర్హత ఉన్నదా? లేదా? చూసుకొని వాడికి అర్పిస్తే అంటే ఆ తీగను లోపల పడేస్తే వీడి బుద్ధిలో, వాడి బుద్ధి దాన్ని పట్టుకునే ఇంకా చీకటి కూపంలో నుంచి బయటికి పాకుతూ వచ్చేస్తుంది. వాడు ఆరురుక్షుడు ముముక్షువు అవుతే. ఆరురుక్ష అంటే వాడు పైకి ఎక్కి వచ్చేయాలి అన్న ఇచ్చ ఉండాలి. ముముక్షువు అంటే మోక్షం కావాలన్న ఇచ్చ ఉండాలి. బయట పడిపోవాలి అందుకోసం పైకి ఎక్కుతాను అన్న కోరికలున్నవాడు ఎవడున్నాడో, వాడికి ఈ విద్య అన్న తీగనందిస్తే వాడు దాన్ని పట్టుకొని పైకి ఎక్కుతూ వచ్చేస్తాడు పాకి. కదా! అదట్లా వాడికి బలంగా ఉపకారం చేస్తుంది. ఆ విద్య ఎందుకు పనికొస్తుందంటే, వాడు ఆరురుక్షుడై ఉన్నవాడు యోగారూఢ స్థితికి చేరడానికి, యోగారూఢ స్థితిలో ఉన్నవాడు ముముక్షువు అవ్వడానికి అది ఉపకరిస్తుంది. అయితే అదే విద్య యువతల ఆ తాడు వేస్తూ ఉన్నవాడున్నాడు కదా! సద్గురువు. సత్శిష్యుడే కాదు, సత్శిష్యుడు ఉండాలి అంటే సద్గురువు గూడా ఉండాలి గదా! మరి అవతల సైడు. సహనవవతు అని మనిద్దరిని కలిపి అది కాపాడు గాక అని మనం చెప్పుకుంటూ వస్తాం గదా! సహనవ్ భునక్తు మనిద్దరం కలిసి ఈ విద్యను పొందవలసి ఉంటుందని చెప్పుకుంటూ వస్తాం కదా! కాబట్టి మనిద్దరము ఒకళ్ళు వినేవాళ్ళు సత్శిష్యులు, ఒకళ్ళు చెప్తూ ఉన్నవాళ్ళు సద్గురువులు. వాళ్ళకేం జరుగుతుంది? ఇది అక్షయ వటవృక్షంలాగా ఉంటుంది. ఊడలు పాతుకుని ఈ జ్ఞానము ఇంక ఎంత స్థిరంగా ఉంటుంది అంటే వాడి బుద్ధిలో, ఇక్కడ బుద్ధి అంటే జ్ఞానం గూడా. వాడి జ్ఞానం ఇంకా నిశ్చలము. అచ్చలంగా ఉంటుంది వాడి జ్ఞానము. ఎంత అచలం అంటే అక్షయమైన వటవృక్షంలాగా స్థిరంగా పాతుకుని ఉంటుంది. ఏదో చిన్న మొలక ఉందనుకోండి, అది ఎవరైనా కాలు వేసి తొక్కేయొచ్చు. ఏ మేకో ఏదో మింగేయొచ్చు. లేదా గాలికే అది సోలిపోవచ్చు. లేదా నీరు లేక ఎండిపోవచ్చు. ఏమైనా గావచ్చు. మన జ్ఞానము లోపల అట్లా చిన్న మొలకలాగా ఉన్నది అంటే ఏమైనా గావచ్చు. అది నశించొచ్చు. నువ్వు ఎంత రక్షించుకున్నా గూడా. కానీ అదే నువ్వు సంపాదించుకుంటూ ఉన్న కల్పలత లాంటి విద్యను ఎవరికైనా చెప్తూ ఉన్నావనుకో, ఇంకది ఊడలు ఉంచుకుని పాతుకుంటుంది నీలో మహావృక్షంలాగా. ఇంకా నువ్వు నీ జ్ఞానాన్ని కాపాడవలసిన పని లేదు. నీ జ్ఞానమే నిన్ను దాటించేస్తుంది. కాబట్టి విధి ఏదో ఒకటి గాదు. పద్ధతి ప్రకారం శాస్త్రం ఎట్లా జెప్పిందో అదే పద్ధతిలో శాస్త్రాన్ని పెట్టుకుని సత్పాత్రుడికి అంటే సత్శిష్యుడికి ఎవడికో ఒకడికి చెప్తే మళ్ళీ పనికిరాదు. సత్శిష్యుడికి నువ్వు ఈ దానం విద్యాదానం జేశావంటే అది నీలో ఆ జ్ఞానము వటవృక్షంలాగా పాతుకుంటుంది. అదే విధంగా నువ్వు ఎవరికైతే ఏ సత్శిష్యుడికైతే, ఏ సత్పాత్రుడికైతే ఈ విద్యాదానం జేస్తున్నావో, వాడిలో అది కల్పలత అయ్యి, వాడిని దాటిపోవడానికి సహాయం చేస్తుంది. అంతటి ఉపకారం ఉంటుంది. మళ్ళీ దీన్నే మనకు తైత్తిరీయోపనిషత్తు ఏం చెప్పింది? స్వాధ్యాయం చెయ్యి, ప్రవచనం చెయ్యి అని చెప్పింది. స్వాధ్యాయం అంటే శ్రవణము మొత్తం అన్నీ కలిపి ఇందులోకొస్తాయి. నువ్వు సొంతంగా చదువుకోవడం, నోట్స్ రాసుకోవడం, టీచర్ చెప్పింది వినడం, హోంవర్క్ చేయడము, టీచర్ క్వెషన్స్ అడిగితే ఆన్సర్ చేయడం అవన్నీ కలిపి పై దాంట్లోకొస్తాయి.
స్వాధ్యాయంలోకి. తర్వాత నువ్వు నేర్చుకున్నది, నేర్చుకుంటూ ఉన్నది, నేర్చుకుంటున్నట్టే మళ్ళీ ఎవరికైనా పాత్రత కలిగిన వాళ్ళకి నువ్వు ప్రవచనం చేస్తూ వెళ్ళాలి కూడా. ఎందుకు అంటే, ఆ కల్పలతలాగా ఉన్నదాన్ని కల్పవృక్షంలాగా నువ్వే మార్చుకోవాల్సి ఉంటుంది మరి. గురువుగారు కల్పలతను నీకందిస్తారు. నువ్వు దాన్ని కల్పవృక్షంగా మార్చుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ నువ్వెట్లా ఉండాలి వటవృక్షంలాగా అంటే, నువ్వే మళ్ళీ ఎంతో మందికి పైకి రావడానికి కల్పలతలను ఆధారంగా ఇచ్చే స్థితిలో ఉండాలి. కాబట్టి ఇదంతా జరగాలంటే ఇవన్నీ జరగాలి. పైన పద్యంలో చెప్పినవన్నీ జరిగితే కింది పద్యంలోది జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త అని చెప్తూ ఉన్నారు. కిం శస్త్రం సర్వేషాం యుక్తిః మాతా చకా ధేనుః కిన్ను బలం యత్ ధైర్యం కహ మృత్యుః యత్ అవధాన రహితత్వం. శస్త్రం కిం ఏది శస్త్రం ఏది సర్వేషాం ఎవరికైనా సరే అందరికీ శస్త్రం ఏది అని అడుగుతున్నారు. శస్త్రం అంటే ఏమి అర్థము? ఏదైతే శస్యతే హింసతే ఇది అని హింసించేది అని దానికర్థం. దేన్ని హింసిస్తుంది? మనకు కావాల్సిన హింస దేన్ని మనం హింసించాలి అంటే, నశింప చెయ్యాలి అంటే అజ్ఞానాన్ని, అవిద్యను, సంశయాలను వీటిని మనము అదే పనిగా హింసించవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ విద్య మనలో పెరుగుతూ ఉంటే మనలో జరిగేదేమి అవిద్య నశిస్తూ ఉండాలి. ఆ అవిద్య నశించాలి అంటే ఇంకొక కీలకమైన విషయం ఏమి గురువుగారు నీకు విద్య ఉపదేశం చేస్తారు. నువ్వు వింటావు. ఇంక నలుగురికి చెప్తావు. అంతా బానే ఉంది. కానీ నీలో అవిద్య గూడా ఉన్నది. అసత్ ప్రపంచం నిజంగా ఉంది, ఉంది, ఉంది అని నీకని అనిపిస్తుంది. ఎన్ని శాస్త్రాలు చదివినా సరే, ఎంతమంది అద్వైతాన్ని ప్రవచనం చేసినా సరే, ఎన్ని భాష్యాలు రాసిచ్చినా సరే, నీకు ఆ పద్యాలు, ఆ భాష్యాలు చదువుకోవడానికి ఎంత గ్రామర్, సాంస్క్రిట్ గ్రామర్ వచ్చినా సరే, నీకెంత తెలివితేటలున్నా సరే, కానీ మాత్రం ఎంత అద్వైతాన్ని చదివినా, ఎంత విషయాన్ని నేర్చుకుంటున్నా సరే, ఎంత విద్య, ఆత్మ విద్య కలుగుతూ ఉన్నా సరే, ఈ అనాత్మ విషయాలు ఇంకా ఉన్నాయి, ఉన్నాయి అన్న ఆలోచన తొలగట్లేదనుకోండి. దాన్ని నశింప చేయడం కోసం నీకు కావాల్సిందేమి? దానికి కావాల్సిన శస్త్రమేది అంటే యుక్తి కావాలి. ఏదో ఒక ఉపాయాన్ని పెట్టుకో నువ్వు. టీచర్స్ కొంచెం వరకే చెప్పగలరు. గురువులు కొంచెం వరకే ఉపదేశం చేయగలరు. గురువులు మాటలతోటైనా చెప్తారు, పుస్తకాలైనా రాసిస్తారు, ఇంకేమైనా జేసిస్తారు గానీ, అసలు యాక్చువల్‌గా నీ మనసుకి చెప్పుకోవడం నువ్వే చెప్పుకోవాలి. నువ్వు సాధువులతో కూడి ఉంటాను, హంసలతో కూడి ఉంటాను, వాళ్ళ ధర్మాలన్నీ ఆచరించడానికి ట్రై చేస్తాను, బుద్ధిని నైజంగా ఉంచుకుంటాను, నా జ్ఞాన వ్యాప్తిని జాగ్రత్త పరుచుకుంటాను, నేను శ్రద్ధగా వింటాను, ఎవరికైనా చెప్తాను, అన్నీ చేస్తాను. కానీ మాత్రం నాకు జగత్తు గూడా ఉంది, ఉంది అనిపిస్తుంది. ఏం చెయ్యాలండి అంటే, గురువులు కొంతే చెప్తారు. ఇంక నువ్వు ఏవో ఉపాయాలతో నీ మనసుకి నువ్వే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఆ విద్య ఉన్నది కదా! ఈ ఉన్న విద్యను పెట్టుకుని, ఆ జ్ఞానాన్నే పెట్టుకుని నువ్వు మననంతో విచారణ చేస్తూ ఏదో ఒక యుక్తితో, ఏదో ఒక ఉపాయంతో, ఏదో ఒక పద్ధతిలో, ఏదో ఒక మార్గంలో నువ్వు నీ మనసుకి అర్థమయ్యేలాగా నచ్చజెప్తూ అసలా మనసే అసత్. అది నశించేలాగా చేసుకోవాలి. నీ శస్త్రము నీకు దేనికి పనికి రావాలి? ముల్లును ముల్లుతోనే తీయాలిలాగా నీ మనస్సన్న దాన్నే ఆయుధంగా పెట్టుకుని, పైగా ఆయుధము అన్న, ఉపాధి అన్న ఒక్కటే అర్థము. ఉపాధి అంటే ఆయుధం అని అర్థం. ఏదైతే ఉపకరణము నువ్వు వాడతావో అని అర్థం. దాన్నే బెట్టుకుని, దాన్నే నశింపచేయడానికి నీకు ఎటువంటి ఎంతటి యుక్తి కావాలి ఆలోచిస్తూ ఉన్నవా? నీ మనసునే పెట్టుకుని, మనసునే నశింప చెయ్యాలి అంటే, ఎంతటి యుక్తి ఉండాలి నీలో, ఎంతటి లాజిక్ ఉండాలి, ఎంతటి లాజికల్ బుద్ధి ఉండాలి. నీ బుద్ధి ఎంతగా అనలిటికల్‌గా, క్రిటికల్‌గా ఆలోచించగలగాలి. అటువంటిది ఉంటేనే ఇది సాధించగలవు. ఎందుకు అంటే, నువ్వు ఎంత విద్య నేర్చుకున్నా సరే, అవిద్యాపూరితమైన నీ మనసు జగత్తు ఉన్నది ఉన్నది అన్నది ఇంకా నమ్ముతూనే ఉన్నది అంటే మాత్రం నీకు మోక్షం ఉండదు. దాన్ని నువ్వు లయం చేయాలి పూర్తిగా అంటే మాత్రం నీకేదో ఒక యుక్తి, నీకే ఏదో ఒక ఉపాయం ఉండాలి మరి. నువ్వే ఏదైనా ప్లానింగ్ జేసుకోవాలి. ఇంతకీ ఆ ఉపాయంతో కూర్చున్నావనుకో నువ్వు ఒక యుక్తితో కూర్చున్నావనుకో, ఆ యుక్తి నీకు కలిగింది అంటే యోగం పట్టిందని అర్థం. దాని పేరే యోగం.
ఆ యుక్తి నీకు కలిగింది అంటే ఏదో ఒక యోగం పట్టిందనుకో, నీకు ఒక ఐడియా వచ్చిందనుకో, దాంతో కూర్చుంటే ఏమవుతావు? నువ్వు మాతవవుతావు. కదా! మాత అంటే ఏమి? కొలమానం వేసేవాడెవడున్నాడో. మాత మానం మేయం. దానికి అన్న ఉపసర్గ కలుపుకుంటే ప్రమాత, ప్రమాణం, ప్రమేయం. జ్ఞానమన్న ప్రమాణంతో ఇంతవరకు అప్రమేయంగా ఉన్న ఆత్మతత్వాన్ని ప్రమేయంగా మార్చుకోవడానికి నువ్వు మాతగా బయలుదేరుతావు. ప్రమాతగా. అంటే కొలుస్తూ ఉంటావు నువ్వు దాన్ని. జ్ఞానంతో. దేనితో కొలుస్తాము? జ్ఞానంతోటే కొలుస్తాం ఏదైనా సరే. కాబట్టి నువ్వు తెలుసుకోవడానికి, దాన్ని కంప్లీట్‌గా శాంతం లయం చేసుకోవడానికి బయలుదేరినప్పుడు నీ పేరు మాత. లేదా నీ పేరే సాధకుడు. నీ పేరే జ్ఞాత. ఇంతకీ ఆ మాత ఎవరు అంటే ధేనువు అయి ఉండాలి. ధేనువు అంటే ధరించేది అని అర్థం. ధీయతైతేని ఏదైతే ధరిస్తుందో, ధరించేదేది? జ్ఞానం ధరిస్తుంది. మాత ఏది అంటే జ్ఞానం. ఇప్పుడే చెప్పుకున్నాం గదా! మాత, ప్రమాత, ప్రమాణం, ప్రమేయం. ప్రజ్ఞాత, ప్రజ్ఞానం, ప్రజ్ఞేయం. జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం. జ్ఞానంతో దాన్ని తెలుసుకోవాలి. కాబట్టి అదే నీకు ప్రమాణం గావాలి. అప్పుడు నువ్వు ప్రమాతమవుతావు. జ్ఞానమన్న ప్రమాణంతో తెలుసుకోవాలి అని చెప్తున్నారు. జ్ఞాత అంటే మాత మనకిక్కడ. ధేనువు అంటే మన ధరించేదేదున్నదో జ్ఞానం అని అర్థం. జ్ఞానాన్ని ధరించిన వాడు జ్ఞాత అవుతాడు. ప్రమాణాన్ని ధరించిన వాడు ప్రమాత అవుతాడు. వాడికి ఉండాలి మరి ప్రమాణం. ఏదో యుక్తి ఉన్నది అంటే వాడికి ఏదో ఒక ప్రమాణం చూపించాలి. ఎందుకంటే ప్రూఫ్ చూపించాలి. మన మనసు ప్రతిదానికి అన్నింటికి అంగీకరించదు. దానికి ప్రూఫ్ చూపిస్తే ఒప్పుకుంటుంది. కాబట్టి నువ్వు కూర్చొని దానికి ప్రూఫ్ చూపించాలంటే ప్రమాణం గావాలి. ప్రమాణం దానికి చూపిస్తున్నావు అంటే నువ్వు ప్రమాత గావాలి. నువ్వు మాతవైతేనే నీ మనసుకి ఏదో ఒక యుక్తితో ప్రమాణం చూపించి దాన్ని ఒప్పించగలవు కదా! సమాధానం పరచగలవు. అందుకోసం నీకు ధేనువు గావాలి. ధరించే బుద్ధి అంటే జ్ఞానాన్ని ధరించే బుద్ధి గావాలి, జ్ఞానము గావాలి. నీ బుద్ధి జ్ఞానాన్ని పట్టుకోగలగాలి. పట్టుకునేందుకు వీలుగా నీలో జ్ఞానం కలగాలి. జ్ఞానంతో కూడిన బుద్ధి ఏదున్నదో అది ధేనువై ఉండాలి. మామూలు ధేనువు గాదు, ఇది కామధేనువై ఉండాలి. నువ్వు కోరుకున్నదేది? ఆత్మస్థితి. కాబట్టి నెక్స్ట్ ఏమొస్తుంది నీకు? కల్పలతను గురువులు నీకిస్తారు. ఆ తాడు నీకు అందిస్తారు పట్టుకొని ఆ ఊబిలో నుంచి బయటికి రావడానికి. నువ్వు కల్ప వృక్షం కావాలి. ఆ కల్ప వృక్షం ఏమవుతుంది? నెక్స్ట్ వెంటనే కామధేనువవుతుంది. నువ్వు కోరుకున్న నీ స్థితిని నీకు అందించడానికి. దానికి యుక్తి కావాలి మరి. ఆలోచన చేసుకోవాలి. దానికేమి గావాలి? నీకు అట్లా బలంగా గురువులు నీకీ తాడొకటి వేస్తే దాన్ని పట్టుకుని పైకి పాకడానికి నీకేం ఉండాలి? నీకేం వాళ్ళు విద్య ఇస్తారు పాపం. జ్ఞానం వాళ్ళిస్తారు. బుద్ధి నువ్వు తెచ్చుకున్నావు కదా! బుద్ధి అన్నది నీ పాత్ర. నువ్వు తెచ్చుకున్నావు. అందులో విద్య అన్న దానం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే పాత్రత అంటే ఆ బుద్ధి నయేజత్ బుద్ధి నీకున్నది. ఆ పాత్రత ఉన్నది. వాళ్ళు విద్య అన్న తాడునటు వేస్తున్నారు. దానం చేస్తున్నారు. అంతా ఉంది గానీ, నీకు పట్టుకుని పైకి పాకడానికి చేతుల్లో బలం లేకపోతే కష్టమైతుంది. కాబట్టి ఆ బలమేమి? కిమ్‌ను బలం అని అడిగితే ధైర్యం. ధైర్యం కావాలి. ధైర్యం అన్నది ధృవ్ అన్న రూట్ నుంచి వస్తుంది. ధ్రువ్ అన్న రూట్‌కి చాలా అర్థాలుంటాయి. ధైర్యము, ధర్మము, ఆధారము, ధృతి అని ఏవేవి ఉన్నాయో అన్నింటిని కలుపుకొని చూసుకోవాలి. మనలో ధర్మమే మనకు బలమై ఉండాలి. మన ధర్మ బలంతోటే మనం పైకి పాకగలము. ఏదో ఒక ధర్మం గాదు. అధర్మ బలాలన్నీ పనిచేయవు. ఆత్మ ధర్మమే ధర్మము. కాబట్టి స్వధర్మమన్న బలంతో నువ్వు పైకి పాకొచ్చు. లేకపోతే ఏమవుతుంది? అధర్మాలన్నీ గూడా నిన్ను కిందికి లాగేస్తాయి ప్రపంచంలోకి. నీకా తాడు గురువుగారు నీకా తాడు అందిస్తే గూడా, ఆ ఊబిలో నుంచి బయటికెందుకు పట్టుకుని రాలేవు అంటే, నీ చేతుల్లో బలం లేదనుకో. ఆ ఊబికి బలం ఎక్కువుంది. నీ చేతుల్లో ఆ ధర్మము, ధైర్యము, ధృతి అన్న బలం లేదనుకో, ఆ తాడు వాళ్ళు అందించినా గూడా పట్టుకుని పైకి రాలేవు నువ్వు. కాబట్టి ఆ ధైర్యం ఉండాలి, ధృతి ఉండాలి, ధర్మం ఉండాలి. నిన్ను నువ్వు ఆధారం చేసుకొని ఆ తాడు పట్టుకుని పైకి పాకుతూ రావాలి. కాబట్టి ధైర్యం అత్యవసరము. భయపడ్డావంటే అదే బలహీనత. ధర్మం తప్పితేనే నీకు బలం తగ్గుతుంది.
ధర్మంలో ఉన్నావంటే చాలా బలంగా ఉండొచ్చు మెంటల్‌గా, ఎమోషనల్‌గా. ఫిజికల్ బలంతో అసలు మనకిక్కడ సంబంధమే లేదు. ఫిజికల్ బలం మనకెంత వరకు సంబంధము? కూర్చొని చదువుకోవడానికి శరీరం సహకరించడం వరకే మాత్రమే సంబంధము. కాబట్టి ధైర్యం ఉండి తీరవలసిందే. అదే మనకు బలం గావాలి. మన ధర్మమే మనకు బలం గావాలి. మన ధృతి మనకు బలం గావాలి. మృత్యువేది మరి. యత్ అవధాన రహితత్వం. సావధానంగా లేమనుకో. అవధానము అంటే అందులోకి కంప్లీట్‌గా ఆధారమై ఉండడం, నిలబడ్డం అని అర్థం. సమాధానము, ఆధానము, అవధానము. అవధానం అంటే అందులో ఇంక నీ బుద్ధి అందులో కంప్లీట్‌గా నిలబడి ఉండాలి. అది అవధానం. వ్యవధానం ఉండరాదు. వ్యవధానం అంటే గ్యాప్. అంటే మిగతా అవధానం, వ్యవధానం. గ్యాప్స్ ఉండొద్దింకా. నీ నాలెడ్జ్ బేస్‌లో ఎక్కడెక్కడైనా గ్యాప్స్ ఉంటూ ఉన్నాయి అంటే, నువ్వు దానికి సమాధానము, సమ్యక్ ఆధానము. దానికి ఇన్ఫర్మేషన్ సప్లై చేస్తూ, ఫిలప్ చేస్తూ ఉండాలి. అట్లా నువ్వు చెయ్యట్లేదంటే, రహితమయ్యిందంటే, గ్యాప్స్ ఉన్నాయి నీ నాలెడ్జ్‌లో అంటే, ఒకరోజొస్తావు, ఒకరోజు రావు. మధ్య మధ్యలో చదువు మానేస్తావు. చదువుకున్నది సగం సగం మర్చిపోతావు. హోంవర్క్స్ సరిగ్గా చెయ్యవు. నేర్చుకున్న దాన్ని మననం చెయ్యవు. మననం చేసిన దాన్ని ఆచరించవు. ఈ రకంగా నువ్వు రకరకాలుగా కొంచెం కొంచెం అప్పుడప్పుడు కాస్త కాస్త నేర్చుకున్నావనుకో, గ్యాప్స్ ఉంటాయి నాలెడ్జ్ బేస్‌లో. నాలెడ్జ్ బేస్‌లో గ్యాప్స్ ఉన్నాయంటే, ఆ గ్యాప్స్‌లో నుంచి నీ మనసు జారిపోతుంటుంది. అది సమాధాన స్థితికి రానే రాదు. దాని పేరప్పుడు మృత్యువు. ఎందుకు? అది మనసు జారిపోయిందంటే ఏమైంది? ప్రపంచంలోకెళ్ళిపోతుందది. నీ స్థితిలో నువ్వు ఉండడం కుదరదు. అస్వస్థతలో ఉంటావు. స్వస్థితిని పోగొట్టుకుని చ్యుతుడివయ్యి జారిపోయి ఎక్కడికెళ్తావు? దేహేంద్రియాల్లోకి, జగత్తులోకి వెళ్తావు కదా! దేహేంద్రియాలు, జగత్ ఇవన్నీ నశ్వరాలు, నశించిపోయేవి. కాబట్టి వాటితోటే తగులుకుని ఉన్న నువ్వు, నేను గూడా నశించిపోయాననుకుంటావు. కాబట్టి దాని పేరు మృత్యువు. దాని పేరు భయము. ధైర్యం పోతే ఏమవుతుంది? భయం కలుగుతుంది. ఆ భయం పేరే మృత్యువు. మృత్యువెట్లా వస్తుంది నీకు? అవధాన రాహిత్యం. ఫోకస్ చెయ్యలేకపోతూ ఉన్నావు అంటే, సమాధాన పరచలేకపోతున్నావు. నీ మనసుకు ఒక క్వెషనొచ్చిందంటే, దానికి సరైన ఆన్సర్ చెప్పలేకపోతూ ఉన్నావంటే, ఓపెనింగ్స్ ఉంటాయి. రంధ్రాలు. ఆ రంధ్రాల్లో నుంచి మనసు జారిపోతుంది. కాబట్టి జాగ్రత్త పడాలి. ఏదో ఒక యుక్తితో నువ్వు ఏదో ఇత్తడి బిందెకు మాట్లేసినట్టు, ఓటుపోయిన కుండకి ఏదో ఒక విధంగా దాన్ని మళ్ళీ రిపేర్ చేసినట్టు, నీ బుద్ధంతా రంధ్రాలతో ఉన్నది ఏదో స్విస్ చీజ్ లాగా అంటే, ఆ రంధ్రాలన్నీ, ఆ ఓపెనింగ్స్ అన్నీ క్లోజ్ చేయవలసిన బాధ్యత నీదే. ఎట్లా క్లోజ్ చేస్తావు? జ్ఞానంతో మాత్రమే. వేరే రకంగా ఆ వివరాలను నువ్వు పూడ్చలేవు. కాబట్టి అవధాన రాహిత్యం ఉండడానికి వీల్లేదు. అదే మృత్యువు. దానికి ఇంకొక పేరు భయము. ఆ భయం ఎందుకు కలుగుతుంది? ధైర్యం లేకపోతే. ధైర్యం ఉంటే ఏమవుతుంది? అదే మనకు బలము. ఆ బలంతో మనం ఏం చేస్తాము? మాతలమై జ్ఞానంతో బయలుదేరుతాము. యుక్తితో ఆ శస్త్రము అన్నా, మనస్సు అన్నా, ఉపాధి అన్నా, ఆయుధము అన్నా, ఏదైనా సరే దాన్నే నువ్వు నశింపచేయగలవు దాన్నే పెట్టుకుని. అందుకు విద్య కావాలి. గురువుంటారు. కూర్చొని నేర్చుకో. నువ్వు నేర్చుకున్నది ఇంకోళ్ళకి చెప్తూ ఉండు. అందుకోసం బుద్ధి కదలకుండా నిలబెట్టు. నీ బుద్ధి పతివ్రతలాగా నీ వెంటబడి వస్తూ ఉండాలి. ఆ రకంగా వస్తూ ఉండగా నీ వ్యాప్తిని నువ్వు సంరక్షించుకుంటూ ఉండాలి. అందుకోసము కులధర్మాలు, సాధు సంఘాలు అత్యవసరము. ప్రయత్నం చేస్తూ ఉండు అని చెప్తూ ఉన్నారు. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. మళ్ళీ మనము వచ్చే వారం వచ్చి కూర్చొని తర్వాత ఏం చెప్తారో నేర్చుకుంటూ వెళ్దాము. శుభం భవతు.